హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు త్వరగా ఈజీగా చేసుకునే బెండకాయ కొబ్బరి కారం రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బెండకాయలు, చిన్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు, తాలింపు గింజలు. చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని దాన్ని బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో తాలింపు గింజలు వేసి బాగా వేయించుకోవాలి. నూనె కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్. బాగా కాగాక దానిలో కొన్ని తాలింపు గింజలు వేసుకొని బాగా వేగిన తరువాత కొంచెం కరివేపాకు, బాగా వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడిందాక వేగిన తరువాత కొంచెం ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసి అవి వేగిన తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మనం తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవి కూడా వేసి ఎర్రగా వచ్చిన వరకు వేసుకోవాలి. ఎర్రగా వచ్చే వరకు వేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాం. మను దుర్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ కావాలి. అవి లైట్గా ఏగుతున్న టైంలో చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్ వేసి కొంచెం సాల్ట్, కూరకి తగినంత సాల్ట్ వేసిన తర్వాత కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చాలా త్వరగా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీ, యమ్మీగా ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ కావాలి అని చెప్పి అడుగుతున్నాను. అందరూ ఛానల్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత బెండకాయలు బాల్గా రెండు పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. వాటిని ప్యాన్లో వేసేసి బాగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. సాల్ట్, పసుపు, ఉల్లిపాయలు మొత్తం బెండకాయలకి పట్టేలాగా కలుపుకొని కాసేపు వేగిన తర్వాత దాన్ని మూత పెట్టి మగ్గించాలి. ఈలోపు ఒక మిక్సీలో కొబ్బరి, చిన్నులపాయ, కారం 3 కలిపి మిక్సీ పట్టుకోవాలి. పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు బెండకాయను ఇంకోసారి మూత తీసి తిప్పి ఆ వేగినాయా లేవా అని చూసుకుంటూ ఉండాలి. వేగుతూ అంటే స్లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. చిన్న మంట మీద పెట్టి వేయించుకోవాలి. మిక్సీ పట్టేసి కారం పక్కన పెట్టుకోవాలి. ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. కొబ్బరి, వెల్లుల్లిపాయ, కారం 3 కలిపి పౌడర్ లాగా చేసుకోవాలి. బెండకాయలు లైట్గా ఇంకొంచెం వేగిన తర్వాత ఉప్పు అవి చూసుకోండి. చాలకపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి. లేదు అంటే ఫస్ట్ వేసింది సరిపోతుంది. ఫస్ట్ వేస్తే ముక్కలకి వాటికి బాగా పడుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి కాసేపు మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ఇప్పుడు బాగా మగ్గినాయి ఫ్రెండ్స్. మగ్గినాయి అని తెలుసుకోవడానికి లైట్గా ముడతలాగా వస్తుంది. ముడతలాగా వచ్చి మనకి బెండకాయ ఓపెన్ లాగా విచ్చుకుంటుంది. అట్లా అయినప్పుడు బెండకాయ వేగిందని అర్థమవుతుంది. తర్వాత కారం వేసి బాగా తిప్పుకోవాలి ముక్కకు పట్టేలాగా. కర్రీ మొత్తం బాగా కలుపుకున్న తర్వాత పీసెస్ మొత్తానికి పట్టాలి. బాగా కలుపుకోవాలి. అలా మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి లిడ్ క్లోజ్ చేసి ఒక 2-3 మినిట్స్ ఉంచిన తర్వాత బాగా పట్టేస్తుంది. ఆయిల్ అట్లా పైకి వచ్చేస్తుంది. బయటకు వచ్చేసి